నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఉన్నారు రామ్మోహన్ గారు, రిటైర్డ్ చీఫ్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్ సంబంధించి. రామ్మోహన్ గారు నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. సో ఫార్ సో ఫైన్. ఎస్ఎఫ్. ఇప్పుడు మనకి కెరీర్ అనగానే గుర్తొచ్చేది మా ప్రొఫెషన్ అంటే డాక్టరో లేకుంటే ఇంజనీరో, ఇప్పుడు వస్తున్నటువంటి డిఫరెంట్ ప్రొఫెషన్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా బ్యాంకింగ్ రంగం గురించి మాట్లాడుకోవాలంటే అంత పెద్దగా అవగాహన ఉండదు. సో బ్యాంకింగ్ రంగంలో అక్కడేదో నోటిఫికేషన్ వచ్చింది, దానికి అప్లై చేసుకోవాలి, వెళ్ళాలి అనేది, లేకుంటే దానికోసం కూడా పర్ఫెక్ట్గా మనం ఒక ట్రైన్ అయ్యి ఉంటే మనం అక్కడ సక్సెస్ అవుతుంది, లేకుంటే ఇమ్మీడియట్గా కొట్టవచ్చు. ఇప్పుడు యూపీఎస్సీకి ఎలా అయితే టాపర్లు, గ్రూప్ 1కి టాపర్లు అనుకుంటామో, బ్యాంకింగ్ రంగంలో కూడా అలాంటి ట్రైనింగ్ అనేది ఉంటుంది. దానికి కూడా మనం ఇలా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవచ్చు అంటే ఏం చేయొచ్చు అంటారు? ఎకానమీలో వరల్డ్ ఎకానమీ, నేషనల్ ఎకానమీ అని రెండు. మన దేశం మన వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ. 5th నుంచి వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ. ఎకానమీలో 3 సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ. పాతది వ్యవసాయము. పాతది అంటే కొత్తది కూడా. వ్యవసాయం లేకపోతే మనిషి జీవితమే లేదు, ఫుడ్ దొరకదు కదా. ప్రత్యామ్నాయం కూడా లేదు కదా. ప్రత్యామ్నాయం కూడా లేదు. అగ్రికల్చర్ యూ కెనాట్ అవాయిడ్ ఇట్. కానీ ఈ మధ్యలో ఏమైంది, కాంట్రిబ్యూషన్ టు ఎకానమీ మొదట్లో అగ్రికల్చర్ నుంచి ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి, తర్వాత ఇండస్ట్రీ, పరిశ్రమలు కూడా వెనక్కి నెట్టి సర్వీస్ సెక్టర్, సేవా క్షేత్రం ముందరికి వచ్చింది. మొత్తానికి ఎకానమీలో ఈ 3 సెక్టర్లు, 4వది ఏమి లేదు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్. మీరైతే బ్యాంకింగ్ అన్నారో దట్ కమ్స్ అండర్ సర్వీస్ సెక్టర్. మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి, బ్యాంకింగ్ తీసుకోండి, సాఫ్ట్వేర్ తీసుకోండి, దీస్ ఆర్ ఆల్ సర్వీస్ సెక్టర్ జాబ్స్. ఫ్యాక్టరీ జాబ్స్ కాదు, బ్లూ కాలర్ వర్క్ కాదు. ఇప్పుడు ఫ్యాక్టరీస్లో ఇంజనీర్స్ కూడా నీట్ డ్రెస్ వేసుకొని ఫ్యాక్టరీకి పోయినా కూడా అక్కడ వదిలేసి మళ్ళీ మామూలు యూనిఫామ్లోకి మారి పని చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఇదే డ్రెస్. సో ఈ సర్వీస్ సెక్టర్లో ఏంటంటే ఇది చాలా తేలికైన జాబు. పాత రోజుల్లో ఫ్యాన్లు, ఇప్పుడు ఏసీలు. ఏసీ కింద కూర్చొని పని చేస్తుంటారు. సో ఇన్సూరెన్సు, ఇవన్నీ బ్యాంకింగు, ఆల్ దిస్ ఎనీ ఫినాన్షియల్ సెక్టర్, ఇవన్నీ ఆల్ దిస్ కమ్స్ అండర్ దిస్ వన్. మీరు ఇన్ఫర్మేషన్ అన్నారు అంటే ఎలా అవగాహన ఉండదు అంటే, ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనేసి మనకి తెలుగులో సామెత ఉంది. న్యూస్ పేపర్స్ చదవాలి రోజు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఒకటి ఫోర్ట్నైట్లీ ఉంది. అది ఆన్లైన్, ఆఫ్లైన్ అవైలబుల్, స్టాండ్స్లో దొరుకుతుంది, చదవాలా. సెల్ఫ్ హెల్ప్ చేసుకొని వాడికి ఎక్స్టర్నల్ హెల్ప్ పనికిరాదు. వన్ హ్యాస్ టు డూ ఏ హార్డ్ వర్క్. పిల్లలకి వాళ్ళంతలో వాళ్ళకి బుద్ధి కలిగేంత వరకు పిల్లల కోసము తల్లిదండ్రులు కష్టపడాలి. నువ్వు చదువు డైలీ. నేను ఐ కోట్ ఏ పర్సనల్ ఇన్సిడెంట్. మా పిల్లలు 9th 10th నుంచి ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ ఆల్ ఇండియా లెవెల్లో వీళ్ళకి ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏ ఎడ్యుకేషనల్ టాప్ ర్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా, నెంబర్ 1 టాప్ కోర్సెస్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో బ్యూటిఫుల్ కోర్స్ ఉంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, మర్చెంట్ నేవీ అనేసి. మర్చెంట్ నేవీ అని అది సపరేట్. బాంబేలో ఒకటి ఉంది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి కలకత్తాలో ఒకటి, డిస్టాట్ అంటారు, బ్యాచులర్ ఇన్ స్టాటిస్టిక్స్, వండర్ఫుల్ ఇన్స్టిట్యూట్. అక్కడ మీరు కోర్స్ చేయగానే క్యాంపస్ రిక్రూట్మెంట్ రెడీ. ఐఐటీమ్స్, ఐఐఎమ్స్, ఎనీవే దే ఆర్ దేర్. గత 10 అంటే మా పిల్లలు చదివి 30 years దాటిపోయింది. అప్పటికిప్పటికి కొన్ని మార్పులు వచ్చినా కూడా ఈ రకంగా మేము 9th 10th నుంచి టిల్ వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ప్రొఫెషనల్ కోర్సులో అడ్మిషన్ దొరికేంతవరకు వీ నెవర్ వెంట్ అవుట్ ఫర్ ఎనీ ఫంక్షన్. మీరు కూడా కమ్యూనిటీలో కూడా, నేను కానీ, నా వైఫ్ కానీ, మా పిల్లల్ని కానీ, మా ఇంట్లో ఏమి ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ పెట్టలేదు ఎవరిని పిలవడానికి. మేము ఎవరింటికి పోలేదు. వాళ్ళు ఒకసారి వాళ్ళకి మై ఎల్డర్ సన్ ఈజ్ ఐఐటి పాస్ అవుట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆర్ఈసి క్యాలికట్, నౌ వీసీ ఎన్ఐటి, అండ్ మై డాటర్ ఈజ్ ఏ మెడికల్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్. వాళ్ళ ఆ కోర్సులో చేరేంత వరకు అంటే ఒకసారి మీకు అడ్మిషన్ దొరికితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఓవర్, 80% వరకు ఓవర్. అదే వాళ్ళు కంటిన్యూ చేయాలి. సో ఇట్ వాజ్ గోయింగ్ ఆన్ దట్ వే. అంత తపన ఉండాలి, పేరెంట్స్కి అంత ఓపిక ఉండే అనేసి. చుక్కా రామయ్య అనేసి, బోత్ మై సన్స్ ఆర్ హిజ్ స్టూడెంట్స్. ఒకరికి ఐఐటి వచ్చింది, ఇంకోటికి ఐఐటి రాలేదు. ఆర్ఈసి, దట్ టైమ్ ఆర్ఈసి, నౌ ఎన్ఐటీలో చేరారు. దెన్ మా అమ్మాయిని కూడా ఆయన సీట్ ఇస్తా అన్నాడు, దో షీ డిడ్ నాట్ క్వాలిఫై ఇన్ హిజ్ సెలక్షన్ టెస్ట్, బట్ మై డాటర్ రిఫ్యూజ్డ్. ఆయన ఊరికే ఇస్తే నేను ఎందుకు తీసుకోవాలనేసి షీ డిడ్ నాట్ టేక్ ఎంపీసీ. ఆయన ఇచ్చేది ఎంపీసీకి, ఇంజనీరింగ్ దీనికి. షీ టుక్ బీపీసీ అండ్ షీ గాట్ 351 ర్యాంక్ దోస్ డేస్. ఇప్పుడు ర్యాంక్స్ ఇంకా ఎక్కువ వచ్చినా కూడా సీట్లు వస్తాయి. 351.
వాట్ ఐఎమ్ టెల్లింగ్ హియర్ ద పాయింట్ ఈస్ దట్ ఒక్కడు పైకి రావాలంటే దాదాపుగా ఒక 5-6 మంది సాక్రిఫైస్ చేయాలి. నాట్ ఓన్లీ పేరెంట్స్, ఎల్డర్ సిబ్లింగ్స్, ఆంట్స్, అంకుల్స్, కొంతవరకు ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్ సర్కిల్లో ఫస్ట్ రంగులో ఉండే వాళ్ళంతా చేస్తే తప్ప పైకి రారు. పైకి వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళని మర్చిపోతారు. దట్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అది క్వశ్చన్ రిలేటింగ్ టు క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ రామ్. ఓకే, నమస్తే మీకు, మీ ప్రేక్షకులకి నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.